హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో నేను ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫాస్టింగ్ గురించి. సో జనరల్గా అందరూ వెయిట్ లాస్ అవ్వడానికి ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే స్పిరిచువల్ లైఫ్లో ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫాస్టింగ్ అనేది మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో ఎవరు చేయొచ్చు, ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, దీనివల్ల వచ్చేటటువంటి లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూసే వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి, చూస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. మీరు ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, అది ఇంకొంతమందికి షేర్ చేసేయండి. వీడియోని మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ వల్ల నేను మరిన్ని మోటివేషనల్ వీడియోస్ చేయగలను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే వీడియో బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అనేది ఉందండి, అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం లిప్సింక్ అవ్వదు, అడ్జస్ట్ అయిపోండి. సో ఫస్ట్ అయితే ఉపవాసం ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ముసలి వాళ్ళు అండ్ అలాగే చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్, డయాబెటీస్ 2 ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. ఇంకా నేను హెల్తీగా ఉన్నాను అనుకునే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కాకపోతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ట్యాబ్లెట్స్ అవి వాడుతున్నట్లయితే కొంచెం డాక్టర్స్ని మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ అలాగే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఫాస్టింగ్ లాంటివి ఎక్కువగా చేయకపోవడమే మంచిది. సో ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో బెనిఫిట్స్ మాట్లాడుకోవడానికంటే ముందు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఎలా పడితే అలా చేసిన, ఒక 24 గంటలు మించి ఎక్కువగా చేసిన, సో మనలో ఉండేటటువంటి బాడీలో ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, సాల్ట్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి ఊరికే ఫ్లష్ అయిపోతూ ఉంటాయి. సో అది మనం గమనించుకోవాలి. సో మిగతాదంతా ఓకే. అంటే మనం పర్టికులర్ టైం దాటిన తర్వాత చేయకపోవడమే మంచిది. సో మంత్లీ ట్వైస్ ఇలా చేస్తే మంచిదన్నమాట. సో ఊరికే వెంటనే చేసేయడం, వారంలో 3-4 సార్లు చేసేయడం, సో ఇదంతా మంచిది కాదనమాట. ఎవరైనా డాక్టర్ సలహా తీసుకొని అలా చేస్తే పర్వాలేదు. అంటే ఫుడ్ బ్యాలెన్స్ అవన్నీ కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీను అండ్ అలాగే మినరల్స్, సో విటమిన్స్ ఇవన్నీ కరెక్ట్గా అందితేనే కదండి మనం హెల్తీగా ఉంటాము. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అప్పుడు మాత్రమే ఉపవాసాలు అనేవి చేయడం చాలా చాలా మంచిదన్నమాట. సో ఇంకా నేను 8 హెల్త్ బెనిఫిట్స్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఉపవాసం చేసేటప్పుడు మన అందరికీ కూడా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అని అంటే, ఏమైనా తినొచ్చా, తింటే ఏం తినాలి అనేది. సో ఫస్ట్ అయితే ఎంప్టీ స్టమక్తో ఓన్లీ వాటర్ తీసుకోండి, మిగతా ఏమీ తీసుకోవద్దు. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వీటన్నిటిని ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే డైరెక్ట్గా వాటర్ తీసుకోవడం మంచిదన్నమాట. సో వాటర్ కూడా మన బాడీకి ఇంత వాటర్ తీసుకోవాలి అని ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ తీసుకున్నా మన బాడీలో ఉండే మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, సో సాల్ట్స్ ఇవన్నీ కూడా ఊరికే ఫ్లష్ అయిపోతూ ఉంటాయి. అది కూడా అంత మంచిది కాదు. సో ఇంకా అది తాగిన తర్వాత మనం ఎంప్టీ స్టమక్తో వాటర్ తాగేసిన తర్వాత ఇలాగ బ్లాక్ కాఫీ కానివ్వండి, చియా సీడ్స్ వాటర్ కానివ్వండి, లెమన్ వాటర్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనకు వచ్చే డౌట్ ఏంటి అని అంటే, అసలు ఏమైనా తినొచ్చా, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది. సో జనరల్గా మనం ఎంత ఎక్కువసేపు ఏమీ తినకుండా ఫాస్టింగ్ చేస్తామో అది మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. అలా కాకుండా కొంతమంది లిక్విడ్ ఫాస్టింగు అండ్ అలాగే ఇలా ఫ్రూట్స్ ఫాస్టింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు. సో తీసుకుంటే
మనం కొంచెం మంచి ఫుడ్డే తీసుకోవాలి. అలా అని ఏది పడితే అది తినడం అలా మాత్రం చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మరీ ఆకలి అనిపిస్తే లంచ్ టైము, డిన్నర్ టైము, స్నాక్స్ టైము ఇలా పర్టికులర్ ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఫుడ్ తీసుకోండి. 90% మాత్రం ఫాస్టింగ్ వల్ల మంచి రిజల్ట్స్, నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి 8 హెల్త్ బెనిఫిట్స్ కరెక్ట్గా మీరు కోరుకుంటే కనుక మ్యాక్సిమం 16 అవర్స్ మీరు ఫాస్టింగ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో 16 అవర్స్ మనం కంప్లీట్గా ఫాస్టింగ్లో ఉంటే కనుక నేను ఇప్పుడు చెప్పబోయే హెల్త్ బెనిఫిట్స్ కంపల్సరీ మీ దాకా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ 8 హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా. మరి ఫాస్టింగ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మనకు వచ్చే ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండడం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండడం అంటే ఏంటి, ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరిగా లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే మనకి డయాబెటీస్ టైప్ 2, టైప్ 1 రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్లో లేకపోవడమే కారణం అండి. సో బేసిక్గా మనం తీసుకునేటటువంటి ఆహారం మన లోపలికి వెళ్ళిన తర్వాత అది పూర్తిగా అరిగిపోయిన తర్వాత అది వెంటనే ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో లేనప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వకుండా అది బ్లడ్లో కానివ్వండి, లివర్లో కానివ్వండి, అండ్ అలాగే మజిల్ చుట్టూ కానివ్వండి కొవ్వు నిల్వలు అనేవి పేరుకుపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వకుండా కొవ్వు నిల్వలుగా పేరుకుపోతూ ఉంటుందో అప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి, అంటే గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు సెల్స్కి గ్లూకోజ్ అనేది మంచిగా రవాణా చేస్తే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉన్నట్లే. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో లేదో కొవ్వు నిల్వలు అనేవి పెరిగిపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయాలి, మనకి డయాబెటీస్ టైప్ 2 రాకుండా ఉండాలి, మన పేరెంట్స్ జెనెటిక్స్ ద్వారా వచ్చేటటువంటి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనుకునే వాళ్ళు కనుక ఇలా అప్పుడప్పుడు ఉపవాసాలు చేయడం వల్ల మన బ్లడ్లో, లివర్లో, మజిల్ చుట్టూ ఏవైతే కొవ్వు నిల్వలు పేరుకుపోయి ఉంటాయో అవన్నీ కూడా కరగడం జరుగుతుంది. అది క్రమేణా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మనలో ఉండేటటువంటి పేరుకుపోయిన మొండి కొవ్వు నిల్వలు అనేవి మనం వాడాలి. బ్యాంకులో మనం డబ్బుని అలా దాచిపెట్టినట్టు ఆ కొవ్వుని దాచిపెట్టేయకూడదు. సో అప్పుడప్పుడు దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేయాలి. సో ఎప్పటికప్పుడు అలా కన్వర్ట్ చేసేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మన ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంటుంది, మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. మనం ఒక్కొక్కసారి మనం ఉపవాసంలో ఉన్నప్పుడు అరే నాకు ఆకలిసేస్తుందేమో, నేను ఉండలేనేమో, ఏమైపోతుందో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో మీరు ఎప్పుడు అలా భయపడే అవసరం లేదు. ఎందుకంటే మనకి కావాల్సినంత లివర్లో, బ్లడ్లో కొవ్వు అనేది నిల్వ ఉంటుందండి, ఎంతో కొంత ఉంటుంది. సో దాన్ని ఇలాంటప్పుడు మనం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పబోయే సెకండ్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందన్నమాట. జనరల్గా మన బాడీలో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కువైపోతే ఏమవుతుందంటే మనలో నొప్పి కలగడం, అంటే వాపులు పుట్టడం, సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇలా ఉపవాసాలు అప్పుడప్పుడు ఉండడం చేస్తూ ఉంటామో సో అప్పుడు ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఫుల్గా కిల్ అయిపోతూ ఉంటుంది. మనం ఉపవాసాలు చేసినప్పుడు ఆ సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని పూర్తిగా కిల్ చేయొచ్చు. అండ్ అలాగే వాపులు, నొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి హార్ట్కి సంబంధించిన డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో క్యాన్సర్ అది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చాలా ఎక్కువే ఉంటాయి కాబట్టి సో ఇలా ఎవరికైనా ఎక్కువగా వాపులు, నొప్పులు ఇలాంటివి వస్తున్నాయి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, ఎక్కువ సార్లు రోగాల బారిన పడిపోతూ ఉంటున్నాము, ఏది వచ్చినా త్వరగా తగ్గట్లేదు, మనలో ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఇలా అప్పుడప్పుడు ఫాస్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ అలాగే సిఏ రియాక్టివ్ ప్రోటీన్ కూడా మనం కిల్ చేసేయచ్చు. సో మనం ఫాస్టింగ్ చేయడం వల్ల వచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకోవచ్చు. సో సాధారణంగా బీపీ అనేది ఇప్పుడు కంట్రోల్లో ఉండట్లేదు. అందరూ కూడా ఈ బిజీ లైఫ్ స్టైల్లో మంచి ఆహారం తీసుకోవట్లేదు, నిద్ర సరిగా ఉండట్లేదు, ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ఒత్తిడి కారణంగా డిప్రెషన్, ఇలా ఒకటి కాదు ఒకదాని తర్వాత ఒకటి క్రమేణాగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నామో, నిద్ర సరిగా ఉండట్లేదు అనుకుంటున్నామో, అలాంటప్పుడు అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా సరే మనం ఉపవాసం ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ బ్లడ్ కంట్రోల్లో ఉండడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మనకి హార్ట్ అటాక్ రావడానికి కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండి. సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనలో ఎక్కువైపోవడం వల్ల హార్ట్ అటాక్స్ లాంటివి ఎక్కువగా వస్తున్నాయి.
అండ్ అలాగే పారాలిసిస్ రావడం ఇలా ఒకదానికొకటి లింక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా ఫాస్టింగ్ చేస్తామో ఎల్‌డిఎల్ అనేది క్రమేణా మనం తగ్గించుకోవచ్చనమాట. సో, ఫాస్టింగ్ చేయడం వల్ల ఫోర్త్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసి బ్రెయిన్ ఫంక్షన్స్ అనేవి మనం మెరుగుపరుచుకోవచ్చు అనమాట. సో బ్రెయిన్ ఫంక్షన్స్ ఇప్పట్లో చూసుకుంటే చాలా చాలా కామన్గా మతిమరుపు అల్జీమర్స్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన పూర్వీకుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు ఎంత ఎక్కువ ఏజ్ ఉన్నప్పటికీ వాళ్ళు చాలా షార్ప్గా పనిచేసేవాళ్ళు, ప్రతిదీ మెమరీ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు మనకు అలా కాదు. ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే చాలా త్వరగా మతిమరుపు వచ్చేయడం, సో వాళ్ళంతా యాక్టివ్గా ఉండకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేయాలి అని అంటే మనం ఈ ఉపవాసం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఉండేటటువంటి ఫుడ్ కూడా చాలా కెమికల్స్ వీటన్నిటితో కూడుకొని ఉంటుంది కాబట్టి సో మన బాడీలో ఎప్పటికప్పుడు అవన్నీ క్లియర్ అవ్వాలి, ఆ రసాయనాలు అవన్నీ పేరుకుపోకుండా ఉండాలి అని అంటే మనం అప్పుడప్పుడు ఇలా ఫాస్టింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. జనరల్గా ఫిఫ్త్ వన్ వచ్చేసి బూస్టింగ్ యువర్ మెటబాలిజం. సో ఇప్పుడులో చూసుకుంటే చాలా కామన్గా అందరికీ కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడం, తిన్నది సరిగా అరగకపోవడం, సో గట్ హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటన్నిటిని మనం తగ్గించాలి అని అంటే మనం ఫాస్టింగ్ చేయడం వల్ల దీన్ని తగ్గించవచ్చు. ఇక్కడ మెటబాలిజం అంటే ఏంటి అంటే జీవక్రియ రేటు, జీర్ణక్రియ వేరు, డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయాలి అని అంటే మన మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అని అనమాట. సో ఎప్పుడైతే మన మెటబాలిజం కరెక్ట్గా ఉందో అప్పుడు మనం తిన్న ఆహారం ఎలాంటిదైనా సరే దాన్ని అరిగించుకోగలుగుతాం. అప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మన బాడీలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది, ప్రోబయాటిక్ అండ్ ప్రీబయాటిక్, అది సరిగా రిలీజ్ అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో అప్పుడప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి డ్రైనేజ్ని ఎలా అయితే మనం క్లియర్ చేసుకుంటామో సో అక్కడ మురికి అంతా పేరుకుపోవడం వల్ల అది సరిగా పనిచేయడం మానేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దాన్ని మనం క్లీన్ చేస్తాం కదండి. అలాగే మన గట్ హెల్త్ సరిగా ఇంప్రూవ్ అవ్వాలి, మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా బాగా ఉండాలి, ఆ గోడల్లో ఉండేటటువంటి పేరుకుపోయిన ఏదైతే చెత్త చెదారం ఉంటుందో అదంతా కూడా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోవాలి అని అంటే మనం ఇలా ఫాస్టింగ్ అనేది చేయాలి. సో ఫాస్టింగ్ చేయడం వల్ల మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏదైతే మనం తింటామో అది వెంటనే ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా కన్వర్ట్ అవ్వాలి, మన జీర్ణక్రియ బాగుండాలి, మెటబాలిజం బాగుండాలి అని అంటే అప్పుడప్పుడు ఫాస్టింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. ఫాస్టింగ్ వల్ల చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ వెయిట్ లాస్ అనే దానివల్ల మనకి చాలా జబ్బులు అనేవి వస్తున్నాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ అండ్ అలాగే లేడీస్లో చూసుకుంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, పీసీఓడి పీసీఓఎస్, దీనివల్ల ప్రెగ్నెన్సీస్ లేట్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి అనమాట. సో ఇలా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి వాటిని మనం తగ్గించాలి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి సో అనుకునేటప్పుడు కూడా మనం కొంచెం ఇలా అప్పుడప్పుడు ఉపవాసాలు అనేవి చేయడం చాలా మంచిదన్నమాట. సో ఇలా చేయడం వల్ల మన మజిల్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందండి. సో మన మజిల్ కింద ఏదైతే కొవ్వు అనేది పేరుకుపోతుందో అప్పుడు లూజ్గా అయిపోతూ ఉంటుంది మన బాడీ అంతా కూడా. సో మన బాడీ కొంచెం ఫిట్గా అవ్వాలి అని అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసే అంత టైం కూడా మనకు ఉండదు. సో ఇప్పుడు అందరికీ కూడా బిజీ లైఫ్. సో అలాంటప్పుడు మనం ఓన్లీ వర్కౌట్సే కాకుండా అప్పుడప్పుడు దీని మీద అంటే ఫాస్టింగ్ మీద కూడా మనం దృష్టి పెడితే కనుక మన మజిల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బాడీలో ఉండేటటువంటి ఆ కొవ్వు నిల్వల్ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసేస్తుంది కాబట్టి మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనమాట. సో దీనికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా పడితే అలా చేసేయకూడదు. సో ఇలా మనం మజిల్ స్ట్రాంగ్ చేసుకోవాలి, ఈ విధంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైతే ఉపవాసం తర్వాత ఫుడ్ తీసుకుంటారో అది మాత్రం మంచి ఫుడ్ అయ్యి ఉండాలండి. సో మినరల్స్ అండ్ అలాగే ప్రోటీన్స్ అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్, ఫైబర్, సో ఇవన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో ఇలా వెయిట్ లాస్ కూడా మనం ఖచ్చితంగా అవ్వచ్చు ఫాస్టింగ్ వల్ల. సెవెంత్ వన్ వచ్చేసి క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చండి ఈ ఉపవాసం చేయడం వల్ల. సో ఇదెలా అనే విషయానికి వస్తే జనరల్గా మన బాడీలో కొన్ని క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయన్నమాట. సో వీటిని అప్పుడప్పుడు మనం ఉపవాసం చేయడం ద్వారా వీటిని కరిగించవచ్చు, క్రమేణా కిల్ చేసేయచ్చు. సో దీని కారణంగా క్యాన్సర్ అనేది మనకి లైఫ్లో రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఉపవాసం చేయడం వల్ల ఈ క్యాన్సర్ కణాలు అన్నీ కూడా కరిగిపోతాయో అవన్నీ కూడా మనకి ఎనర్జీ రూపంలో కరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా రీసెర్చ్లో మనకి తేలింది ఏంటి అని అంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి, క్యాన్సర్ తాలూకా కణాలన్నీ కూడా కిల్ అయిపోవాలి, సో ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. సో మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ ఫాస్టింగ్ అనే సూత్రాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ ఎలా వస్తుంది అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. సో ఏం కాదండి,
మనలో ఉండేటటువంటి ఇవన్నీ కూడా కరిగిపోయి వాటిని మన డైజెషన్ సిస్టమ్ అనేది వాటిని కరిగించుకుంటుంది. వాటిని కరిగించుకొని ఏవైతే క్యాన్సర్ కణాలు ఇవన్నీ ఉంటాయో వాటినే ఎనర్జీ రూపంలో మనకు కన్వర్ట్ చేసేస్తుంది. సో ఒక్కరోజు 2 రోజులు మనం ఉపవాసం ఉండడం వల్ల మనకి ఏం అయిపోదు. సో మనం అంతా త్వరగా నీరస పడిపోమన్నమాట. సో 8th వన్ వచ్చేసి మన వయసును తగ్గించుకోవచ్చు. ఇది చాలా 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 నచ్చుతుందండి నాకు. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే ఫాస్టింగ్ ఎప్పటికప్పుడు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో జనరల్గా మన బాడీలో ఏవైతే డెడ్ అయిపోయినటువంటి ప్రోటీన్ సెల్స్ ఉంటాయో అవి అలా ఊరికే ఉండిపోతాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇలా మనం ఉపవాసాలు అప్పుడప్పుడు ఉంటామో సో అవన్నీ కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతాయి, అవన్నీ కూడా పోతాయి. స్కిన్ టైటనింగ్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ అలాగే మనం చాలా చిన్న ఏజ్గా కనిపిస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. సో మన బాడీలో అప్పుడప్పుడు ఇలాంటివి మనం చేయడం వల్ల ఇన్నర్ లోపల నుంచి కూడా మనకు అందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బయట మనం ఎన్ని రాసినా ఎన్ని పూసినా ఆ అందం అనేది మనకి లోపల నుంచి కూడా రావాలి అని అంటే అప్పుడప్పుడు మనం ఇలా ఉండాలన్నమాట. సో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేనైతే కుదిరితే కనుక ఉపవాసం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. సో చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలిసేసుకుందాము. డయాబెటీస్ టైప్ 2 రాకుండా ఉంటుంది. సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది తగ్గిపోయి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ అలాగే మన క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రెయిన్ ఫంక్షన్స్ బాగా పనిచేస్తాయి, గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ అనేవి అవ్వకుండా ఉంటాయి. ఫైనల్గా మన స్కిన్ ఏజింగ్ అనేది త్వరగా రాదు, అంటే త్వరగా వయసు మళ్ళదనమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉపవాసం చేయడం వల్ల ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్తీక మాసంలో మీరు కూడా మంచిగా ఉపవాసం చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.